ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నందు, అంకిత ఇద్దరు కూడా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా నందుకి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తాడు. ఫ్రెండ్ కాల్ చేసి, అరే మనం అందరం కూడా ఫారెన్ వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్నాం, కానీ ఫారెన్ వెళ్ళాలంటే మన దగ్గర మనీ గురించి ఆలోచిస్తున్నాం కదా, మీరు కూడా మనీ గురించి ఆలోచిస్తున్నారని చెప్పి నాకు కూడా తెలిసిందిరా. కాకపోతే ఇప్పుడు మన అందరం కూడా ఫస్ట్ క్లినిక్ పెట్టుకొని ఆ క్లినిక్ లో వచ్చిన డబ్బులతో దాచుకొని అందరం కూడా ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాం రా. ఫారెన్ వెళ్ళాలి అంటే చాలా డబ్బులు కావాలి, కానీ ఇప్పుడు మన అందరం కూడా క్లినిక్ పెట్టుకుంటే జస్ట్ ఒక్కొక్కరికి 25 lakhs ఉంటే చాలరా. తర్వాత మనం ఒక 3 months లో ఇక్కడ అన్ని కూడా డబ్బులు సంపాదించి ఫారెన్ వెళ్ళిపోవచ్చురా. ఏమంటావు చెప్పు? ఇది మన అందరికీ కూడా మంచి లైఫ్ ఇస్తుంది అని అనుకుంటున్నాం అని అంటూ ఉంటే, సరేరా నేను అంకిత ఒకసారి డిస్కషన్ చేసుకొని నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని అంటూ ఉంటే, సరేరా నువ్వు మన గ్రూప్లో ఫ్రెండ్ అని చెప్తున్నాను, మళ్ళీ ఇంకెవరైనా జాయిన్ అయ్యారనుకోండి మళ్ళీ మనందరం ఒకసారి చదువుకున్నాం, మేమందరం కూడా ఫారెన్ వెళ్ళిపోతాం, అప్పుడు నువ్వు ఇక్కడే ఇండియాలో ఉండిపోవాల్సి వస్తుందిరా, ఒకసారి ఆలోచించుకో అని ఇక అభి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తూ ఉంటే పక్కనే ఉన్న అంకిత, ఎవరు అభి అంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నావు అని అనగానే, అదే అంకిత నా ఫ్రెండ్ ఉన్నాడు కదా రాజేష్ తను అని అనగానే, ఆహా ఏంటి అని అంటూ ఉంటే, వాళ్ళు క్లినిక్ పెట్టి ఇక్కడ ట్రైనింగ్ ద్వారా డబ్బులు సంపాదించి తర్వాత ఫారెన్ వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటున్నారంట. దానికి 25 lakhs కావాలి. ఆ 25 lakhs తీసుకొని మనం కూడా క్లీనింగ్ లో వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేయొచ్చు అని అంటూ ఉంటే, ఇది ఏదో మంచి ఐడియానే, నేను ముందు నుంచి చెప్తున్నాను కదా అభి, ఒకేసారి మనకి డబ్బులు రావాలి అంటే ఎక్కడి నుంచి రావు, మనం ఫస్ట్ చిన్న చిన్నగా కృషి చేయాలి అని అంటూ ఉంటే, సరే 25 lakhs కాబట్టి మీ అమ్మని అడిగినా బాగోదు, మొన్న మీ అమ్మని అడిగినంత మూలాన ఆంటీ ఇంటికి వచ్చి డాడ్ని మామ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఈసారి ఆ మనీని నేను డాడ్ని అడుగుతాను అంకిత అని అనగానే, సరేనండి పదండి ముందు ఒకసారి వెళ్ళి అడిగి చూద్దాం అభి అని అంటూ ఉంటే, అంకిత అభి ఇద్దరు కూడా కిందకు వస్తారు. ఇక నందు, లాస్య, అనసూయమ్మ అందరూ కూడా హాల్లోనే ఉంటారు. అక్కడికి వచ్చి, అభి డాడ్ మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి, నాకు ఒక 25 lakhs కావాలి అని అంటూ ఉంటే, 25 lakhs ఇప్పుడు ఎందుకు అభి నీకు అని నందు అడుగుతాడు. డాడ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫస్ట్ క్లీనింగ్ స్టార్ట్ చేసి దాని ద్వారా వచ్చే డబ్బులన్నింటినీ కూడా తీసుకొని ఫారెన్ వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటున్నాం. ఫారెన్ వెళ్ళాలి అంటే చాలా బడ్జెట్ కావాలి, ఆ బడ్జెట్ అంతా కూడా ఇప్పుడు మేము మెల్లమెల్లగా సంపాదించుకుంటున్నాం, కాబట్టి నాకు జస్ట్ 25 lakhs ఇస్తే చాలు డాడ్, మా లైఫ్ మేము సెటిల్ చేసుకుంటాం అని అంటూ ఉంటాడు. ఆ మాటలకు నందు చాలా బాధపడుతూ తల దించుకొని, చూడు అభి ఇప్పటిదాకా నేను ఎలా బతికానో నాకు తెలుసు, కాకపోతే ఇదేదో నువ్వు నిన్నటి దాకా నాకు అడిగితే నేను ఏదో ఒకటి చేసేవాణ్ణి, కానీ ఈరోజు నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను ఈ రోజు నుంచి అని అంటూ ఉంటాడు నందు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు డాడ్ అని అంటూ ఉంటే, అవును నా ఉద్యోగం పోయింది అని అంటూ ఉంటాడు నందు. ఆ మాటలకు ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. అనసూయమ్మ పక్కనే ఉన్న లాస్యని, ఏం లాస్య పోనీ నువ్వేనా జాబ్ చేస్తున్నావు కదా, వాడిదంతా కూడా లైఫ్ సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కదా, మరి నువ్వేనా ఆలోచించవచ్చు కదా అభి లైఫ్ గురించి అని అనగానే, ఇంతలో నందు, సారీ అమ్మా నా జాబు లాస్య జాబు ఇద్దరి జాబులు కూడా తీసేశారు అని అనటంతో అందరూ కూడా షాక్ అయిపోతారు, అందరూ బాధపడతారు. సర్లేండి అంకుల్, మీ జాబ్ పోయినంత మాత్రాన మీరేం చేస్తారు, మీరు బాధపడద్దు, ఎలాగో ఒకలోగా అమౌంట్ని నేనే అరేంజ్ చేస్తానులేండి అంకుల్ అని అంటుంది అంకిత. ఇదంతా కూడా వింటున్న మన తులసి, చూడమ్మా అంకిత నువ్వు ఎలా సెటిల్ చేస్తావు, నువ్వేమైనా జాబ్ చేస్తున్నావా, ఎందుకు మళ్ళీ నువ్వు ఏది అడగాలన్నా మీ అమ్మ వాళ్ళని అడుగుతావు, మీ అమ్మ నీ మీద ప్రేమతో ఇస్తుంది, కానీ మీ అమ్మ డబ్బు ఇచ్చిన తర్వాత అభి చులకనవుతాడు, అభి ఒక్కడే చులకనవడు, వాడి తండ్రి అయిన నందు వాడి తల్లి అయిన నేను ఇద్దరిని కూడా చులకన చేసి మాట్లాడతారు. వదిన ఎప్పుడైనా సరే ఇంటికి వస్తే, మీ అబ్బాయికి 25 లక్షలు మీరు ఇవ్వలేరా డాక్టర్ చదివించి అని చెప్పేసి అడుగుతారు. దయచేసి నువ్వు మీ అమ్మ వాళ్ళని అడగొద్దమ్మా, ఆ డబ్బుల్ని నేనే ఏదో ఒక రకంగా అరేంజ్ చేస్తాను అని అంటుంది తులసి. పక్కనే ఉన్న అనసూయ వాళ్ళ భర్త, ఏంటి తులసి
అది రూపాయి 2 రూపాయలు కావు, 25 లక్షలు తులసి, 25 లక్షలు. 25 లక్షలు నువ్వు అరేంజ్ చేస్తానని మాట ఇస్తున్నావు. ఎక్కడి నుంచి తీసుకొస్తావు? నీ సంపాదన అంటావా కాస్తో కూస్తో? అదైనా సరే ఇప్పుడు సంపాదిస్తున్నావు. ఇప్పుడు ఇంట్లోది నీ ఒక్కదానివే సంపాదిస్తున్నావు. ఆ సంపాదనతోనే ఇల్లంతా కూడా గడవాలి. ఇటు చూస్తే లాస్య జాబు లేదు, నందు జాబు లేదు. ఇక అయినా సరే నందుకి జీవితం ఏంటో అర్థం కావటం లేదు. ఎప్పుడు కళ్ళు తెరుచుకుంటాడా అని చెప్పేసి చూస్తున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ మన తులసి మాత్రం నా కన్న కొడుకు జీవితం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు మావయ్య గారు. కావాల్సి వస్తే నాకు 25 లక్షలు నేను ఎక్కడా తీసుకొచ్చుకోకపోతే ఈ ఇంటిని తాకట్టు పెట్టైనా సరే నా కొడుక్కి నేను 25 లక్షలు ఇస్తాను. ఈ విషయంలో దయచేసి నన్ను కాదనొద్దు మావయ్య గారు, మీకు దండం ఉంటుంది, మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసేసి తులసి వాళ్ళ మావయ్యకి 2 చేతులు ఎత్తి ఇక నమస్కారం చేస్తుంది. తులసిని చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక తులసి లోపలికి వెళ్ళిపోయి వంటగదిలో పనిచేసుకుంటూ ఉంటుంది. ఈ ఇంట్లో నా భర్తకి ఉద్యోగం పోయింది, ఇప్పుడు నేను సంపాదన ఏం సరిపోతుంది? ఇది కాకుండా నేను ఇంకేమైనా చెయ్యాలి. ఈ ఆన్లైన్ క్లాసులు కాసేపే ఉంటున్నాయి, మిగతా రోజంతా కూడా ఖాళీగానే ఉంటున్నాను. ఈ రోజంతా కూడా నేను ఏదో ఒకటి చెయ్యాలి. మునుపటిలాగా మళ్ళీ కుట్లు అల్లికలు కుట్టి దాని ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. ఏదో రకంగా నేను ఎడిషనల్గా ఆదాయాన్ని అయితే సంపాదించాలి అని కూరగాయలు కట్ చేసుకుంటూ ఆలోచనలో పడుతుంది తులసి. ఇది ఇలా ఉండగా నందు ఏమో తన రూమ్లోకి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళి కొడుకుతో నిన్ను చదివించడానికి నా దగ్గర 25 లక్షలు లేవు, నీ లైఫ్ సెటిల్ అవడానికి అని చెప్పేసి అన్న మాటని గుర్తుకు తెచ్చుకొని, చీచి నేను ఎంత అసమర్థుణ్ణి అయిపోయానో, నా కొడుకు లైఫ్ సెటిల్ అయింది అంటే నేను మనీ కూడా అరేంజ్ చేయలేని స్థితిలో ఉండిపోయాను. ఇదంతా కూడా ఇంతవరకు రోజులైతే ఎంత బాగుండేదో, ఇప్పటికిప్పుడు నా జీవితం ఇలా అయిపోతుందని నేను ఏనాడు కల్లో కూడా అనుకోలేదు అని అనుకుంటూ ఉండగా శేఖర్కి మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. ఎవరా అని చెప్పి నందుకి మొబైల్ రింగ్ అవుతూ ఉంటే ఎవరా అని చెప్పి చూస్తే శేఖర్ ఫోన్ చేస్తాడు. శేఖర్ ఫోన్ చేయటంతో నందు, ఏంటి శేఖర్ నాకు ఫోన్ చేశావు అని అనగానే, నందు ఇప్పటికి నన్ను నిజం తెలుసుకున్నావా లేదా అని అడగంగానే, ఏం మాట్లాడుతున్నావు శేఖర్, ఏం నిజం నేను తెలుసుకోవాలి అని అడుగుతాడు నందు. అప్పుడు వెంటనే, ఇదిగో లాస్య గురించి నీకు కొన్ని నిజాలు చెప్పాలి. నేను చెప్పినవన్నీ నేను చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా నమ్మలేదు అనుకో, నీ భార్య, అదే దేవత లాంటి నీ భార్య ఉంది కదా తులసికి కూడా అన్నీ తెలుసు. తులసిని కనుక్కో, నిజమో కాదో చెప్తుంది. కాకపోతే నేను చెప్పింది విను నందు, లాస్య కావాలి అని ఇదంతా కూడా ప్లాన్ చేసింది. అసలు నేను లాయర్ని మీ ఇంటికి పంపించలేదు, కానీ లాయర్ని నేను పంపించినట్టు నిన్ను బాగా స్ట్రెస్కి గురి చేసి మీ పరువంతటిని కూడా బజారుకు పెట్టింది లాస్యే. లాస్య మామూలుది కాదు. ఎందుకంటే లాస్యను మెడలో తాళి కట్టి లాస్య గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాను. లాస్య ఏ క్షణంలో ఎటువంటి ప్లాన్లు వేసిద్దో నాకు బాగా తెలుసు. నిన్న లాస్య దగ్గరికి వెళ్లేసరికి లాస్య మాకు అడ్డంగా బుక్ అయిపోయింది. నిన్ను పోలీస్ స్టేషన్లో విడిపించుకొచ్చింది అని నువ్వు సంతోషంలో ఉండొచ్చు, కానీ నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిందే లాస్య గురించి. లాస్య ఆ పని చేయకపోతే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళవు, కానీ ఇంకా నువ్వు లాస్యను ఇంట్లో పెట్టుకుంటున్నావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నిన్ను నిలువెత్తు ముంచాలని చూస్తుంది. నీ జాబు పోయింది, నీకు సమాజంలో విలువ లేదు, ఆఫీస్లో విలువ లేదు. వీటన్నిటికీ కారణం ఎవరు? తులసా, లాస్య? నీకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదా నందు? లాస్య మూలాన నీ జీవితంలో ఎన్నో కోల్పోయావు. తులసి చిన్నప్పటి నుంచి కూడా, నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా మీ వంశాన్ని, మీ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి అని ప్రతి నిమిషం తహతహలాడుతూ తను ఉన్న స్థితిలో ఏదో ఒక జాబ్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఈ రోజు లాస్య జాబ్ కూడా పోయింది. అలా అని చెప్పి లాస్యను నేనేమీ ద్వేషించటం లేదు. లాస్యకి నాకు ఇష్టం లేకపోయినా నేను విడాకులు ఎందుకు ఇచ్చానంటే లాస్య జీవితమైనా బాగుంటుంది అని చెప్పేసేసి. లాస్య గురించి నువ్వేమీ బాధపడద్దు. కావాల్సి వస్తే నేను నా లాస్యని, లక్కీని నేను తీసుకొని వాళ్ళని ఎలా అయినా సరే పోషించుకుంటాను. కానీ ఇంకా నీ కుటుంబంలో నీకంటూ చాలా గౌరవం ఉంది. ఆ గౌరవం నిలబెట్టుకోవాలి అన్నా, నువ్వు ఇంతవరకులాగా అందరిలోనూ మంచి పేరు తెచ్చుకోవాలి అన్నా, నీ కుటుంబంలోనే కాదు, నీ పక్కనే కాదు, నీ నోట్లో నుంచి లాస్య అన్న మాట రాకోకుండా ఉంటే ఇప్పటికైనా సరే మించిపోయింది ఏమీ లేదు. నువ్వు చాలా బాగుపడతావు నందు. ఇవన్నీ కూడా అబద్ధాలో నిజాలో కావాలి అంటే తులసిని అడుగు. ఎందుకంటే
తులసి నేనే లాయర్ దగ్గరికి వెళ్ళాము. ఆ లాయర్ చెప్పిన మాటలే నీకు ఇప్పుడు మేము చెప్తున్నాము. అంతేకాదు తులసికి సహాయం చేసింది ఎవరు లాస్యకి సహాయం చేసింది ఎవరు అనుకుంటున్నావు? ఆ భాగ్య ఉన్నో లాస్య ఇద్దరు కూడా చేతులు కలిపి ఇదంతా కూడా చేశారు. గుర్తు పెట్టుకో, ఉంటాను అని చెప్పేసేసి ఫోన్ పెట్టేస్తాడు శేఖర్. ఇక నందుకి తులసిని అడగకుండానే మన శేఖర్ చెప్పినవన్నీ కూడా నిజాలే అని చెప్పేసేసి నమ్మేసేసి అప్పుడే రూమ్ లోకి వచ్చిన లాస్య నందు అని డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేయంగానే చాలా సీరియస్ గా ఉండి నందు ఏం చేస్తాడు అంటే వచ్చిన లాస్యని చంప పగలకొడుతూ ఉండగా ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్.